తరలిరండి ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలిరండి తరలిరండి సత్య సాయీశ్వరుని జననమండి. ఆ నింగి నేల పులకించగా ఈ విశ్వమూర్తికై వేంచేయగా స్వరములే గొంతెత్తి స్మరించగా శ్రీ సత్య సాయి జన్మించగా. రండి రండి తరలి రండి ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలి రండి తరలి రండి సత్య సాయీశ్వరుని జననమండి. ప్రేమయే మార్గముగ సేవయే లక్ష్యముగ బోధించినాడు ఈ లోకాన. ధర్మ సంస్థాపనయే గావించగా దిక్కులన్నీ కలిసి ధ్వనించగా. రండి రండి తరలి రండి ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలి రండి తరలి రండి సత్య సాయీశ్వరుని జననమండి. దశనీద పాప దశనీద దరి సనిద పమరి సద స స మామ దశనీద పాప దశనీది దశనీది పమరి సద స. గలగల పారేటి ఆ జీవనదులన్నీ తన ఆజ్ఞ మేరకు కదలి వచ్చే. గ్రామ గ్రామాలోన దాహార్తి తీర్చి కరుణ కురిపించెను బంగారు స్వామి. జ్ఞానమును బోధించు సరస్వతి అయి విద్యాలయాలను అందించెను. ఉచితముగా ఆరోగ్య సేవలందించి వైద్య నారాయణుడై వెలిసేను స్వామి. ఆ వైద్య నారాయణుడై వెలిసేను స్వామి. ముఖ్యంగా బాబా గారి యొక్క ఆలయానికి వెళ్ళేదానికోసమని గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రశాంతి ట్రైనే పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం దానికి ఆ ప్రశాంతి నిలయం, ఆ యొక్క ప్రశాంతి నిలయం యొక్క మనశ్శాంతి కోసం దేశ విదేశాల నుంచి కూడాను ఎంతోమంది వచ్చి ఉపశమనం పొందుతుంటారు. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు నిర్వచనీయం. అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతం, మంచినీళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే ఈరోజు అనంతపురంలో మంచినీళ్లు తాగుతున్నారు అంటే కేవలం బాబా గారి యొక్క కృప, బాబా గారి యొక్క దయ వలన మంచినీళ్ళ యొక్క లోటు లేకుండా వారు తీర్చినారు. ఎప్పుడైనా సరే మరణించేటప్పుడు ప్రతికూలంగా మనం ఏ సేవ చేశామో లేదో కొన్ని సందర్భాలు చేసి ఉండొచ్చు, కొందరు చేసి ఉండకపోవచ్చు అని సమాజం నుంచి 72 సంవత్సరాలు ఈ శరీరాన్ని పొట్ట పోషించుకున్నాము, కుటుంబాన్ని పోషించుకున్నాము. కాబట్టి ఈ కాలి పూర్తి అయిపోయే బదులు, మట్టిలో కలిసిపోయే బదులు ఈ నేత్రాన్ని ఇద్దరికి సమర్పిస్తే వారు ఇద్దరికి కాదు, అది కారణీయ బాగుంటే నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇద్దరికి తక్కువ లేకుండా చూపును ప్రసాదించవచ్చు. యావత్ ప్రపంచాన్ని మనం శరీరం పూర్తి అయిపోయినా కానీ ఈ ప్రపంచాన్ని చూస్తారు. అందుకోసము యోగాసకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకు రండి. అలాగే
మరణించిన తర్వాత బ్రెయిన్ డెడ్ అవుతుంది. మరణించకపోతే కొన్ని యాక్సిడెంట్ బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్, అవయవాలు కిడ్నీ కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ ఇవి కూడా డొనేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించిన కానీ చేయలేని దానధర్మం దీనికి వస్తుంది. అంటే సేవా కార్యక్రమాల వైపు మనల్ని దారి మళ్లించిన వ్యక్తి ఈరోజు నేనైతే గర్వంగా చెప్తున్నా, నా సోదరుడని కాదు, వయసుకు నాకంటే ఒక 7 రోజులు చిన్నోడు కాబట్టి నమస్కారం చేయలేకపోతున్నా. నిజంగా అభినందించాలి ఆనందం. ఎందుకంటే మనందరినీ కూడా ఇది అతిశయోక్తి కాదు, ఏది కాదు, ముఖస్థుతి కాదు, నిజంగా మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. నేనైతే నా జీవితాన్ని వ్యాపారంగానే సాగనుకుంటుంటే ఎవరి కోసం ఏదో సహాయం చేసుకుంటుంది, సేవా మార్గంలో మాత్రం తీసుకుపోయింది మాత్రం నన్నైతే మాత్రం ఆనందం. నాకు తెలిసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్గంలో తీసుకొచ్చినాడు. ఒకటే చూడండి, మనకు ఒక మనిషికి ఏది అవసరం? ఆరోగ్యం అవసరం, ఆనందం అవసరం. భగవంతుని ప్రార్థించినా, వ్యాపారం చేసినా, ఈరోజు ఉదయం మనం లేచి మొదలు పడుకునేంత వరకు మనం కోరుకునేది ఏమి? భగవంతుడా నన్ను ఆనందంగా చూడు, భగవంతుడా నన్ను ఆరోగ్యంగా చూడండి. ఈ రెండు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరోగ్యానికి యోగా నేర్పిస్తున్నాడు, ఆనందంగా మనసు ఆహ్లాదంగా ఉండడానికి సేవ మార్గం. రండి రండి తరలి రండి, ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలి రండి తరలి రండి, సత్య సాయీశ్వరుని జననమండి. ఆ నింగి నేల పులకించగా, ఈ విశ్వమూర్తికై వేంచేయగా, స్వరములే గొంతెత్తి స్మరించగా, శ్రీ సత్య సాయి జన్మించగా. రండి రండి తరలి రండి, ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలి రండి తరలి రండి, సత్య సాయేశ్వరుని జననమండి. కార్తీక మాసాన సోమవారాన ఈశ్వరుడి దిగి వచ్చే ఈ భారతాన. ప్రేమయే మార్గముగ, సేవయే లక్ష్యముగ బోధించినాడు ఈ లోకాన. ధర్మ సంస్థాపనయే గావించగా, దిక్కులన్నీ కలిసి ధ్వనించగా. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి, తన్నః సర్వః ప్రచోదయాత్. రండి రండి తరలి రండి, ఇది విశ్వ కళ్యాణ తరుణమండి. కదలి రండి తరలి రండి, సత్య సాయేశ్వరుని జననమండి. స స స మా మా మ దస నీ ద ప ప, దస నీ ద ద రి స ని ద ప మ రి స ద స స, స స స స మా మా మ దస నీ ద ప ప, దస రి రి దస రి రి ప మ రి స ద స స. గలగల పారేటి ఆ జీవనదులన్నీ తన ఆజ్ఞ మేరకు కదలి వచ్చే. గ్రామ గ్రామాలోన దాహార్తి తీర్చి కరుణ కురిపించెను బంగారు స్వామి.
జ్ఞానమును బోధించు సరస్వతి అయి విద్యాలయాలను అందించెను. ఉచితముగా ఆరోగ్య సేవలందించి వైద్య నారాయణుడై వెలిసేను స్వామి. ఆ వైద్య నారాయణుడై వెలిసేను స్వామి. ముఖ్యంగా బాబా గారి యొక్క ఆలయానికి వెళ్ళే దానికోసమని గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రశాంతి ట్రైనే పెట్టడం జరిగింది. అంటే దాని అర్థము దానికి ఆ ప్రశాంతి నిలయం, ఆ యొక్క ప్రశాంతి నిలయం యొక్క మనశ్శాంతి కోసం దేశాల నుంచి కూడాను ఎంతోమంది వచ్చి ఉపశమనం పొందుతుంటారు. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు నిర్వచనీయం. అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతం, మంచినీళ్ళు లెక్క చాలామంది ఇబ్బంది పడుతుంటే ఈరోజు అనంతపురంలో మంచినీళ్ళు తాగుతున్నారు అంటే కేవలం బాబా గారి యొక్క కృప, బాబా గారి యొక్క దయ వలన మంచినీళ్ళు అనేది యొక్క లోటు లేకుండా వారు తీర్చినారు. ఎప్పుడైనా సరే మరణించేటప్పుడు ప్రతికూలంగా మనం ఏ సేవ చేశామో లేదో కొన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు, కొందరు చేసి ఉండకపోవచ్చు. అని సమాజం నుంచి 75 సంవత్సరాలు ఈ శరీరాన్ని పొట్ట పోషించుకున్నాము, కుటుంబాన్ని పోషించుకున్నాము. కాబట్టి ఈ కాలి పూర్తి అయిపోయే బదులు, మట్టిలో కలిసిపోయే బదులు ఈ నేత్రాన్ని ఇద్దరికి సమర్పిస్తే వారు ఇద్దరికి కాదు, అది కార్య బాగుంటే నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇద్దరికి తక్కువ లేకుండా చూపును ప్రసాదించవచ్చు. యావత్ ప్రపంచాన్ని మనం శరీరం పూర్తి అయిపోయినా కానీ ఈ ప్రపంచాన్ని చూస్తారు. అందుకోసము యోగాసక్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకు రండి. అలాగే మరణించిన తర్వాత బ్రెయిన్ డెడ్ అవుతుంది. మరణించకుండా కొన్ని యాక్సిడెంట్ బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గాన్ డొనేషన్, అవయవాలు, కిడ్నీ కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం కానీ ఇవి కూడా డొనేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించిన కానీ చేయలేని దానధర్మం దీనికి వస్తుంది. అంటే సేవా కార్యక్రమాల వైపు మనల్ని దారి మళ్లించిన వ్యక్తి ఈరోజు ఏదైతే గర్వంగా చెప్తున్నా నా సోదరుడని కాదు, వయసుకు నాకంటే ఒక 7 రోజులు చిన్నోడు కాబట్టి నమస్కారం చేయలేకపోతున్నా. నిజంగా అభినందించాలి. ఎందుకంటే మనందరం కూడా ఇది అతిశయోక్తి కాదు, ఏది కాదు, ముఖస్థుతి కాదు. నిజంగా మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను. నేనైతే నా జీవితాన్ని వ్యాపారంగానే సాగనుకుంటుంటే ఎవరు ఏదో సాయం చేస్తుంది. సేవా మార్గంలో మాత్రం తీసుకుపోయింది మాత్రం నన్నైతే మాత్రం ఆనందం. నాకు తెలిసిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్గంలో తీసుకుపోయినాడు. ఒకటే చూడండి, మనకు ఒక మనిషికి ఏది అవసరం? ఆరోగ్యం అవసరం, ఆనందం అవసరం. భగవంతుని ప్రార్థించినా, వ్యాపారం చేసినా, ఈరోజు ఉదయం మనం లేచి మొదలు పడుకునేంత వరకు మనం కోరుకునేది భగవంతుడా నన్ను ఆనందంగా చూడు, భగవంతుడా నన్ను ఆరోగ్యంగా చూడండి. ఈ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరోగ్యానికి యోగా నేర్పిస్తున్నాడు, ఆనందంగా మనసు ఆహ్లాదంగా ఉండడానికి సేవ మార్గం.